పెన్షన్, మరెందరో పేదలకు ఉచితంగా ఆపరేషన్లు, ఇలా ఒక్కటి కాదు, తాను చేస్తున్న సేవలు అనన్య సామాన్యం. ఆ చేతులకు నమస్కారం. మనుషులు వ్యక్తిత్వం వల్ల ఎదుగుతారు. చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన శ్రీదేవి ఎప్పుడూ నేల మీదే ఉంది. అంతేనా? తన పేరు శాశ్వతంగా నేల మీద ఉండిపోతుంది. చాలామంది ఆయుష్ కుటుంబం కోసం, శ్రీదేవి ఆయుష్ సమాజం కోసం. సమాజమే శ్రీదేవికి కుటుంబం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ క్రియేట్ చేసి నేటికి 6 సంవత్సరాలు ముగుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రత్యేకత కలిగిన సేవా కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. ఈరోజు మాతృమూర్తులు, కాబోయే మాతృమూర్తులకు సన్మానం, సీమంతం చేసే భాగ్యం నాకు కలిగింది. భూమాతని మనం సంతోష పెట్టాలంటే కొన్ని మంచి పనులు చేయాలండి. అందులో ముఖ్యమైనది మాతృమూర్తులకు మనం సన్మానం, సత్కారం చేసి వారిని సంతోష పెడితే ప్రకృతి అలాగే భూమాత కూడా ఎంతో సంతోషిస్తుంది. చాలా పుణ్యకార్యం. కాబట్టి నేను ఈ కార్యానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు నేను 35 మంది కాబోయే తల్లులు మాతృమూర్తులకు అందరికీ కూడా సత్కారం చేసుకున్నాను. ఈ మాతృమూర్తులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పల్లెటూరు నుంచి నేను ఎంపిక చేయడం జరిగింది. వీరందరూ కూడా చాలా పేదవాళ్ళండి. పేదవాళ్ళనే సంతోష పెట్టాలి. ఎందుకంటే శ్రీమంతులు ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో ఆనందపడుతూనే ఉంటారు. కానీ వీళ్ళెవరూ కూడా వాళ్ళల్లో శ్రీమంతం చేసుకునే అంత లేని వాళ్ళని మనం ఎంపిక చేసి వాళ్ళని సంతోష పెట్టాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వారి డెలివరీ ఛార్జీల కొరకు 5,000 రూపాయలు, అలాగే ఆడపిల్లకి ఊరికినే పంపకూడదు కదా, పట్టు చీర, పసుపు కుంకుమ గాజులతో వారిని సంతోష పెట్టి నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను.